హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే విశాఖపట్నంలో ఉంటామండి. ఇక్కడ సింహాద్రప్పన్న దేవాలయం ఉంటుంది కదా, సింహాద్రప్పన్న గిరి ప్రదక్షిణ ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. గిరి ప్రదక్షిణ అంటే సింహాద్రప్పన్న ఏ కొండ మీద అయితే ఉంటాడో ఆ కొండ చుట్టూ తిరగడము. ఈ కొండ చుట్టూ తిరగడం అంటే 32 కిలోమీటర్లు వస్తుంది. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ తిరిగి అక్కడ అదే ప్లేస్కి రావడానికి 32 కిలోమీటర్లు వస్తుంది. ఇది మార్నింగ్ టైం అండి, ఇంకా ఎవరూ రాలేదు, తక్కువ అక్కడక్కడ ఉన్నారు జనాలు. ఇంకా ఈవినింగ్ అయితే పౌర్ణమి తగులుతుంది, ఆ టైంలో స్టార్ట్ అవుతారు. ఇది కొండ కింద నుంచి వెహికల్స్తో, మన ఓన్ వెహికల్స్తో వెళ్ళడానికి రూట్ అండి ఇది, దారి కొండ మీదకి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాం మేమైతే. మేము స్టార్ట్ అవుదామన్న టైంలో ఈవినింగ్ 5 అయ్యిందండి. పూర్ణిమ గడియలు వచ్చాక మొదలు పెడితే మంచిదని మేము అప్పుడు మొదలు పెట్టాం. చూడండి ఎంతమంది జనాలు అంటే చెప్పలేము. ఒక 2 లక్షలు, 1,00,000 దాటే ఉంటారండి. అంచనాగా 1,00,000 పైబడే ఉంటారు జనాలు, అంతమంది తిరిగారు నిన్న. మేము స్టార్ట్ అవుదామన్న టైంకి రథం కూడా వచ్చిందండి కిందకి. చూడండి, రథం కూడా అప్పుడే స్టార్ట్ అయ్యి కొండ మీద నుంచి కిందకు వచ్చింది. అంటే సింహాద్రప్పన్న రథం కూడా కొండ చుట్టూ తిరుగుతుంది. అలానే అప్పుడు వచ్చింది. చూడండి, జనాలు అందరూ గోవిందా గోవిందా అని దండం పెట్టుకుంటున్నారు. అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. నమ్మకం అండి. చూడండి సెక్యూరిటీ ఎంతమంది, రథంతో పాటు పరిగెత్తడానికి పోలీసులు, అందరూ మనుషులు అందరూ కూడా చూడండి ఎంత బాగా అలంకరించారు రథాన్ని. ఇంత దగ్గర నుంచి చూసే అదృష్టం వస్తుందని మేమైతే అనుకోలేదు. మేము కూడా తిరుగుదామన్న టైంకి, మొదలు పెడదామన్న టైంకి రథం కూడా కిందకు వచ్చింది. ఇంకా చూడండి వెనకాతల భజనలతో బండి కూడా వెళ్తుంది. రోడ్ సైడ్ పక్కలంటే అయితే ఇంకా పుణ్యం కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి చాలా. కాకపోతే నేను నైట్ అయిపోయింది, ఇంకా తిరుగుతూ వీడియో తీయడం కాబట్టి నేను అవన్నీ వీడియో తీయలేకపోయాను. అలా నడుస్తూ మనుషులు మాత్రమే తీయగలిగాను. టాటా గ్లూకోజెస్, పెరుగు ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అవి ఇవని కాదు, జనాలకు అలసట రాకుండా, ఎక్కడ ఆకలి అనిపించకుండా చాలామంది పుణ్యం కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. వాళ్ళకి పుణ్యం వస్తుందని. ఇంకా కాలేజ్ అమ్మాయిలు లాంటి వాళ్ళైతే ఇంకా ఒక 20 కిలోమీటర్లు తిరిగాక కాళ్ళ నొప్పులు వస్తుంటాయి కదా, ఇంకా అడుగులు పడవు. అలాంటప్పుడు ఆయిల్ అవి రాసి మసాజ్ చేసి స్ప్రేలు, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్ వాళ్ళు గట్రా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చూడండి నైట్ అయ్యింది, మేము 8 అవుతుంది అప్పుడు. చూడండి ఎంతమందో. ఇంకా ఏ రోడ్లో అయితే నడుస్తామో ఆ రోడ్లన్నీ బంద్ చేసేస్తారండి, వెహికల్స్ అవి వెళ్ళకుండా, తిరిగే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మేము కూడా అనుకోకుండా బయలుదేరాము. తిరగలేమేమో అనుకుంటాము స్టార్టింగు, కానీ దిగిన తర్వాత వెళ్దామని మనసులోకి వచ్చాక ఇంకా తిరిగేస్తాం. ఆటోమేటిక్గా దేవుడు నడిపించేస్తాడు, తిరిగేయగలం. కానీ లాస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ ఉండేటప్పుడు మాత్రం అడుగులు పడవు. ఇంకా ఎక్కడున్నాడు దేవుడు, ఇంకా ఎక్కడ వస్తుందా ప్లేసు అనిపిస్తుంది. కానీ వెళ్ళిపోతాము, అలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. మేమైతే ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాము తిరగడము, కొబ్బరికాయ కొట్టి. మళ్ళీ నైట్ 2 అయ్యిందండి. వేకుజామున 2 గంటలకి మేము గుడి దగ్గరికి వచ్చాం. చూడండి ఇదైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. ఇంకా అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి రిటర్న్ అయిపోయాం. చూడండి వీళ్ళందరూ కూడా తిరిగిన వాళ్ళు కూర్చున్నారు, ఇంకా రెస్ట్ తీసుకున్నారు, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా ఇదే మొదటిసారి గిరి ప్రదక్షిణ చేయడం అండి. చాలా బాగా జరిగింది. దేవుడు మహిమ చూడండి. అసలు గిరి ప్రదక్షిణ ముందు 3-4 రోజులు ఫుల్ వర్షాలు, కానీ ఆ రోజు మాత్రం వర్షం అనేదే లేదు. చాలా బాగా జరిగింది. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్